నిజామాబాద్ జిల్లాలోని మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి వరంగా మారింది. 2 ఏళ్ల క్రితం రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. రోగులకు అత్యుత్తమ సేవలు అందిస్తూ అండగా నడుస్తోంది. నయా పైసా ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందడం, తక్కువ దూరం ఉండడంతో రోగులు ఆ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని డయాలసిస్ రోగులకు ఆర్మూరు ఏరియా ఆసుపత్రి మెరుగైన సేవలను అందిస్తోంది. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకి చేరువగా 2023 జనవరిలో ఆ డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. రోగులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్య సేవలు అక్కడ అందుబాటులోకి తెచ్చారు. మెరుగైన సేవలు అందిస్తుండటంతో కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జిల్లాలో జీజీహెచ్, డిచ్పల్లి తదితర ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు ఉన్నాయి. మూత్రపిండాల బాధితులకి రక్తశుద్ధి తప్పనిసరి కావడంతో రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. రోగుల సంఖ్యకు అనుగుణంగా ఆ కేంద్రాల్లో పడకలు సరిపోవట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్మూరు ఏరియా ఆసుపత్రిలో 5 పడకలతో కూడిన డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి నెల కనీసం 20 నుంచి 45 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆర్మూరు డయాలసిస్ కేంద్రంలో చికిత్స అందుబాటులోకి రావడంతో దూరాభారంతో పాటు ఆర్థిక భారం తగ్గిందని రోగులు చెబుతున్నారు. డయాలసిస్ స్టార్ట్ అయ్యి 8 years అవుతుంది. ఫస్ట్ నేను కిమ్స్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది నాకు హైదరాబాద్ లో. తర్వాత వచ్చేసి నాకు నిజామాబాద్ చేయించుకున్నా డయాలసిస్ 5 years. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కాగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చేయించుకున్న బట్టి 2 years అవుతుంది. నిజామాబాద్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుండే. బస్సులో వెళ్ళడం కానీ ట్రావెలింగ్ చేయడం మర్చిపోతుంటుంది. ఇప్పుడు కొద్దిగా దగ్గర అయింది. ఇక్కడ సెంటర్ బాగుంది. ఇక్కడ రావడం పోవడం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది. 8 సంవత్సరాల నుంచి డయాలసిస్ మంచిగా ఉంది. ఇంతకుముందు నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్, ఇప్పుడు ఇక్కడ కూడా మంచిగా సేమ్ ఉంది. నిజామాబాద్ ఎట్లుందో ఇక్కడ కూడా అంతే ఉంది. మంచిగా అనిపిస్తుంది. ఆ ఊరు నుంచి నిజామాబాద్ అల్ప 5 kilometers ఉండే. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది పోయటానికి రావడానికి. బస్సు సౌకర్యము లేక ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు 15 kilometers ఇక్కడ మంచిగా ఉంది. మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ సర్కారు దగ్గర నిజామాబాద్లో ఒక 3 సంవత్సరాలు, ఇక్కడికి వచ్చి మార్చి అయితే 2 సంవత్సరాలు అవుతుంది. మంచిగా చూసుకుంటున్నారు. మంచిగా ఉంది ఆరోగ్యం కూడా. కళ్ళు సర్జరీ చేసిన తర్వాత విజన్ పోయింది ఎల్బీ ప్రసాద్ లో. తర్వాత నిజామాబాద్ లో 3-4 సార్లు డయాలసిస్ చేసిండ్రు. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సంవత్సరం నుంచి ఇక్కడే వస్తున్నాం. ఆర్మూర్ లో జర్నీ తగ్గింది. మళ్ళీ డ్యూరింగ్ డయాలసిస్ వీళ్ళు అడగడము, చూడడము అవన్నీ ఉన్నాయి. ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న డయాలసిస్ సేవలను రోగులు వినియోగించుకోవాలని సూపరింటెండెంట్ ప్రమీద కోరారు. రోగులు ఎక్కువ సంఖ్యలో వచ్చినా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జనవరి 2023లో ఇక్కడ డయాలసిస్ ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ డయాలసిస్ రన్ అవుతుంది. మనకు అరౌండ్ 45 పేషెంట్స్ ఉన్నారు మంత్లీ. కొందరికి వారానికి 2 రోజులు ఉంటాయి, కొందరికి 3 రోజులు ఉంటాయి. దాన్ని బట్టి టోటల్ 500 సెషన్స్ అవుతూ ఉంటాయి. వారికి సరిపడా సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మెడిసిన్స్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీ హైజీన్ కూడా, ప్రతి పేషెంట్ కి ఫ్రెష్ ట్యూబ్స్ పెట్టడము, లైన్స్ వేయడము, ఇవన్నీ కూడా చాలా హైజీనిక్ గా జరుగుతూ ఉంటాయి. మనకి ఎలిసా టెస్ట్ అనేది మామూలుగా ఎక్కడ అవైలబుల్ లేదు. కానీ మన డయాలసిస్ సెంటర్ లో మాత్రం MOU ప్రకారం ఆ ఎలిసా కూడా పేషెంట్స్ కి చేపిస్తున్నాము. ప్రొద్దున 6 గంటల నుంచి 11 గంటల వరకు డయాలసిస్ ప్రతి రోజు జరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రతి 4 గంటలకి ఒక సెషన్ అవుతా ఉంటుంది. ప్రస్తుతానికి సక్సెస్ఫుల్ గా ఏ ఇబ్బంది లేకుండా రన్ అవుతుంది. ఈవెన్ స్టేట్ వాళ్ళు వచ్చి కూడా ఇన్స్పెక్షన్ చేసి కూడా ఆర్మూర్ అన్ని ఫెసిలిటీస్ ఎవ్రీథింగ్ అన్ని బాగుందని సాటిస్ఫైడ్ గానే మనకి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళారు. అందుబాటులోనే ఉచితంగా డయాలసిస్ సేవలు అందించడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.